ఈవీఎంలో ఓట్లు కూడా లెక్కించున్నారు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే డ్రా తీసి అభ్యర్థుల గెలుపు నిర్ణయించున్నారు. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. 400 సీట్లు సాధిస్తామనే ధీమాలో బీజేపీ కూటమిగా 295కు పైగా స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఉపేంద్ర, చెప్పండి, ఖమ్మంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? లక్ష్మణ ఖమ్మంకి సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. ఉదయాన్నే 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతం మొదటి 2 రౌండ్లు పూర్తయింది. 3వ రౌండ్ కి సంబంధించి పూర్తి వివరాలు కొద్దిసేపట్లో ప్రకటించేటువంటి నేపథ్యంలో 115 రౌండ్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆ రకంగా కసరత్తు చేసి ప్రారంభించారు. దాదాపు 1500 మంది ఎన్నికల సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు ఇతర సహాయకులందరితో కూడా 1500 మంది పాల్గొన్నారు. ప్రస్తుతం ఖమ్మంకి సంబంధించినటువంటి కౌంటింగ్ వద్ద దగ్గర భారీ జనసందోహం మధ్య అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, మరోవైపున బీజేపీ కూడా ఆసక్తిగా ఫలితాల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొదటి 2 రౌండ్లకు సంబంధించి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా మనకి వెల్లడైంది. దాదాపు 20,000లకు సంబంధించిన 2వ రౌండ్ ఓట్లు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్ రాగా మొదటి ఓట్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కాంగ్రెస్ సంబంధించి 19,935 ఓట్ల మెజార్టీతో మొదటి 2 ఓట్లు కూడా కాంగ్రెస్ సంబంధించి ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టర్లకు సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించిన మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. 400 సీట్లు సాధిస్తామనే ధీమాలో బీజేపీ కూటమి ఉండగా 295కు పైగా స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ కూటమి చెప్తుంటే, మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా కౌంటింగ్ ప్రక్రియ ఊపందుకుందనే చెప్పాలి. నాయకులందరూ కూడా